Hi guys, good morning. In this video, I will explain about how to download and install Visual Studio Code, then add Java extension pack, add code runner extensions in Visual Studio Code. విజువల్ స్టూడియో కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత జావా ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడానికి జావా ఎక్స్టెన్షన్ ప్యాక్ ఎలా యాడ్ చేయాలి, కోడ్ రన్నర్ ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చూపిస్తాను. దెన్ హౌ టు డౌన్లోడ్ జేడీకే కిట్ ఫర్ జావా అండ్ ఇన్స్టాలింగ్. జేడీకే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆఫ్టర్ installing Visual Studio and JDK installing, then go for how to practice Java programming in Visual Studio Code. Visual Studio Code is provided by Microsoft. ఈ Visual Studio Code అనేది మనకి మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసింది. సో విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ టు ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, suitable to any operating system like Windows or Mac or Linux. Not only particular and ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. C++, Python, Java, JavaScript and PHP and .NET, anyone ఒకటి కాదు రెండు కాదండి. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఎందుకు పాపులర్ అయింది అంటే ఇట్ ఈస్ సూటబుల్ టు ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాక్టీస్ ఎనీ లాంగ్వేజ్. దట్స్ వై నవ్ డేస్ ఎవ్రీవన్ వాంట్స్ టు నో అబౌట్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్. there are different ways to execute our language. C language execute చేయడానికి different ways ఉంటాయి. Python programming execute చేయడానికి different ways ఉంటాయి. అలాగే Java programming execute చేయడానికి different ways ఉంటాయి. So somebody uses an editor, notepad editor and command prompt, and somebody uses Eclipse IDE, somebody uses NetBeans IDE, and somebody uses Visual Studio Code. But ఇప్పటి వరకు అవి యూజ్ చేస్తున్నాము. బట్ 2020స్లో మనకి బాగా పాపులర్ అయినటువంటి ఐడియా ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్, బికాస్ ఇట్ రన్స్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాక్టీస్ ఎనీ లాంగ్వేజ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ మనం చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సమ్ అదర్ రీజన్స్. ఫస్ట్, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ లాంగ్వేజ్, ప్రాక్టీస్. Next, suitable to any operating system and automatic syntax help అంటే మీరు టైప్ చేస్తున్నప్పుడే స్టేట్మెంట్లో ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే అక్కడే మీకు డిస్ప్లే చేస్తుంది. టైప్ చేస్తున్నప్పుడు రెడ్ అండర్లైన్ వస్తుంది, అంటే మీరు టైప్ చేసిన స్టేట్మెంట్లో మిస్టేక్ ఉందని తెలిసిపోతుంది. సో ఇలా ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ ఉంటుంది, అంటే టైప్ చేసేటప్పుడే ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఇంటెలిజెన్సీ సపోర్ట్ ఉంటుంది. ఇంటెలిజెన్సీ సపోర్ట్ అంటే లైక్ గూగుల్ సెర్చ్. మనం గూగుల్ సెర్చ్ లేదన్న వెబ్సైట్ టైప్ చేసినప్పుడు కంప్లీట్గా తెలియకపోయినా మనం టైప్ చేస్తున్నప్పుడు కింద లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి, అందులో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇంటెలిజెన్సీ సపోర్ట్ అంటే లైబ్రరీస్, జావా లైబ్రరీస్ మనం తెలియకపోయినా టైప్ చేస్తున్నప్పుడు డాట్ కానీ బ్రాకెట్స్ కానీ పెడుతున్నప్పుడు ఆటోమేటికలీ ఎగ్జిస్టింగ్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఆ ఎగ్జిస్టింగ్ లైబ్రరీలోంచి మనకు కావాల్సిన లైబ్రరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్లో మనకి ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఎలా ఉంటుందో ఈ విజువల్ స్టూడియో కోడ్లో కూడా ఏ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసినా ఆ లాంగ్వేజ్ యొక్క కరస్పాండింగ్ లైబ్రరీస్ ఆటోమేటిక్లీ డిస్ప్లే అయిపోతూ ఉంటాయి, వాటిలోంచి మనం సెలెక్ట్ చేసుకోవడం. ఇలా చేయడం వల్ల వర్క్ కంఫర్ట్ ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ ప్రోగ్రామ్, షార్ట్ టైంలో
కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. దట్స్ వై ఎవ్రీవన్ వాంట్స్ టు చూస్ విజువల్ స్టూడియో కోడ్. నౌ గో ఫర్ హౌ టు download and install Visual Studio Code. Then how to download JDK kit and installing, then practice. Right now, see one by one how to download and install Visual Studio Code. Now copy this link and paste it in the browser. Copy the link, then paste it in the browser to download Microsoft Visual Studio. Then press enter. This is the official website to download Microsoft Visual Studio. Click it here. Microsoft Visual Studio use cheyadaniki reasons entante Visual Studio Code is a lightweight but powerful source code editor which runs on every computer. I mean any operating system, Windows or Mac OS and Linux. It comes with built-in support for JavaScript, TypeScript and Node.js, and has a rich ecosystems of extensions for other languages like C++, C#, .NET, Java, Python, PHP, and runtimes or .NET and Unity. So మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే విజువల్ స్టూడియో కోడ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది. నేను విజువల్ స్టూడియో కోడ్ అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఎందుకు అంటున్నానంటే 2020s లో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఐడియా ఇది. ఇట్ సపోర్ట్స్ ఎనీ ఓఎస్, ఎనీ లాంగ్వేజ్. సో అందుకని అడ్వాన్స్డ్ గా మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎవ్రీవన్ చూస్ దిస్ ఐడియా ఫర్ ప్రాక్టీస్ ఎనీ లాంగ్వేజ్. మీకు ఇక్కడ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా రన్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ టేక్స్ డౌన్లోడింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. నౌ takes 16 seconds, 10 seconds డౌన్లోడింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. Yes, click on this show all button to show your file. Click it here, download, click on show in the folder. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ మీకు ఫోల్డర్ లో కనిపిస్తుంది. చెక్ ఇట్. దిస్ ఇస్ అవర్ డౌన్లోడెడ్ ఫైల్ అవైలబుల్ ఇన్ ద folder downloads. Download is completed. Then how to install it? Right click it, then open. Minimize all. Installation చాలా ఈజీగా కనిపిస్తుంది కాబట్టి రిమైనింగ్ విండోస్ మినిమైజ్ చేశాను. సెలెక్ట్ ఐ యాక్సెప్ట్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ డిఫాల్ట్ గా ఈ లొకేషన్ లో ఇన్స్టాల్ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫాల్ట్ లొకేషన్. మీరు అనదర్ లొకేషన్ లో ఇన్స్టాల్ చేయాలని అనుకుంటే క్లిక్ ఆన్ ద బ్రౌజర్, దెన్ స్పెసిఫై ది యువర్ లొకేషన్. మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో లొకేషన్ స్పెసిఫై చేయొచ్చు. బట్ నేను డిఫాల్ట్ లొకేషన్ లోని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డజంట్ చేంజ్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ డైరెక్ట్లీ. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ create a desktop icon. Then select all these check boxes, then click on next. Finally click on install. So this is a installation of Visual Studio Code. Okay, when click on finish button, launch Visual Studio Code. మనం ఎప్పుడైతే ఫినిష్ బటన్ క్లిక్ చేస్తామో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. దీని విండో ఎలా ఉంటుందో మనం
చెక్ చేద్దాం. Yes, open. Now get started. Suppose take a new file, something, some dot py or any other. ఇదొక ఫైల్ తీసుకోండి, then save it somewhere, then go for compilation or another things. Yeah, window, yeah. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ అనేది ఇక్కడ 3 పార్ట్స్ కింద ఉంటుంది. అవుట్లైన్, వేస్, run, start debugging or something. Yeah, this is the installation. This is the installation of Visual Studio Code. స్క్రీన్ ఎలిమెంట్స్, ఈ స్క్రీన్ లో ఏ ఎలిమెంట్, ఏ పార్ట్ ఎలా ఉందనేది నేను మీకు ఏ లాంగ్వేజ్ లో మీకు నేను ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ లాంగ్వేజ్ లో మీకు చూపిస్తాను. సో ఇన్ దిస్ ఎడిటర్ దెర్ ఆర్ 3 పార్ట్స్. ఈ ఎడిటర్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, అండ్ వన్ ఈజ్ ఎడిటర్, one is console, and one is a project explorer. So not only this IDE, in every IDE there are 3 parts. Yeah, this one is editor. ఇక్కడ మనకి సోర్స్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది, సో సోర్స్ ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో హియర్ టైప్ యువర్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ యూ వాంట్, హియర్ టైప్ ప్రోగ్రామ్, మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఇక్కడ అనదర్ విండో డిస్ప్లే అవుతుంది, కన్సోల్. ఇది నేను మీకు ప్రాక్టికల్ గా చేసినప్పుడు డిస్ప్లే చేస్తాను. కన్సోల్ ఐ మీన్ మానిటర్ ఆర్ టెర్మినల్. ఇయర్ డిస్ప్లే ద అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇయర్ డిస్ప్లే యువర్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్, మీరు క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్స్, ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా స్క్రీన్ అనేది 3 పార్ట్స్ కింద డిస్ప్లే అవుతుంది. ఏ పార్ట్ లో ఏం డిస్ప్లే అవుతుంది ఇక్కడ రాశాను. సో క్లియర్ గా మీకు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఏ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్. అయితే ఏ లాంగ్వేజ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను 1 by 1 చూపిస్తాను, చూడండి. Close this. Okay, so this one is icon, this one is an icon, this one is an icon to open Visual Studio Code. So right click it and open, so this is Visual Studio Code editor. Okay, yeah. Yeah, now follow how to download and install Visual Studio is completed, and then go for how to download JDK kit and its installing. Now to download JDK kit, copy this link, ఈ లింక్ కాపీ చేయండి, then paste it in the browser. Here paste this and then press enter. Yeah, click on Oracle Java SE Standard Edition downloads. Click on Oracle JDK. Please wait. Click on this to download JDK kit. Now these are the versions. Microsoft, yeah, this one. Windows 64 x64 installer. It requires 150.56 megabytes hard disk. Install చేయాలంటే కావాల్సినటువంటి మెమరీ స్పేస్. And click it here to download. Click here to download JDK. Click here to download JDK download చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Okay, yeah, click on this. Now it takes some time to download. Yeah, again click it.
again click it here, again click it here. JDK 16 Windows X 64-bit. I reviewed and accept the Oracle technology. Yeah, select it. Before click on this, select chesi, then click it here. Okay. Now check it. Download is in process. JDK 16 manaki download avutundi. It takes some time. Depends on your internet speed. It takes nearly 1 minute or 5 minutes time. Maybe 27 seconds. It takes 1 minute time అండి. సో 1 minute లో మనకి జేడీకే డౌన్లోడ్ అయిపోతుంది. This is how to download JDK to run Java. Oracle Technology Network License Agreement for Oracle Java Standard Edition. Yes, installation completed. Installation completed. To see that file, click on show all. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ చూడడానికి show all బటన్ మీద క్లిక్ చేయండి. Then click on show in folder. So click on show in folder, then display your JDK. So this is the JDK setup file available in the folder downloads. మీరు డౌన్లోడ్ చేసినటువంటి JDK డౌన్లోడ్స్ ఫోల్డర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. దెన్ హౌ టు ఇన్స్టాల్ ఇట్. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి? JDK ఇన్స్టాలేషన్, రైట్ క్లిక్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్ ఆర్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్, it is in under process. Minimize the windows. Click on yes. Click on yes. Processing. Yeah, preparing to install. Click on next. Click on next button. This is the default location. C drive, program files, Java, JDK. This is the default location to install JDK kit. If you want to change the location, click on change and specify your required location. మీరు కావాల్సిన లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలంటే చేంజ్ బటన్ మీద క్లిక్ చేసి లొకేషన్ స్పెసిఫై చేయండి. అదర్వైజ్ మీరు స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ లొకేషన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. దిస్ ఇస్ ద డిఫాల్ట్ లొకేషన్. నా కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, జావా, జేడీకే 16.0.1. దిస్ ఇస్ ద డిఫాల్ట్ లొకేషన్. కీప్ ఇట్ ఇన్ మైండ్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. Now it takes some time, depends on your system hardware configuration. JDK development kit 16.0.1 64-bit process. Yeah, wait, please wait. It takes some time, little bit time to install it. Status processing లో ఉంది. ఇక్కడ JDK 64-bit మనం ఇన్స్టాల్ చేయాలంటే మినిమం సిస్టమ్ కెపాసిటీ విండోస్ 10 అయి ఉండాలి, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ అవ్వదు. విండోస్ 7 సిస్టంలో ఇన్స్టాల్ చేయాలంటే JDK 7 కానీ JDK 8 కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఓకే. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాలంటే జేడీకే 7 గాని, జేడీకే 8 గాని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. సో, జేడీకే 10 ఆర్ జేడీకే 16 ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయాలంటే న్యూ వెర్షన్, న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 64 బిట్ అయి ఉండాలి. యాహ్! జేడీకే ఈస్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్. జేడీకే ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. దెన్ క్లిక్ ఆన్ క్లోజ్. Check it where it is installed. In the C drive, in the C drive, in the C drive, and program files, Java, JDK is installed. Bin, yeah. So this is the location of Java compiler. Java మనకి ఇన్స్టాల్ అయినటువంటి లొకేషన్. ఓకే. చెక్ ఇట్ జావా ఈజ్ ప్రాపర్లీ ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్. మన సిస్టమ్‌లో జావా అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. హౌ టు చెక్ ఇట్? గో టు కమాండ్ ప్రాంప్ట్. హియర్ జావాస్. Yes, properly installed. So Java minus minus version. Yeah, Java is properly installed. Java మనకి proper గా install అయింది. ఓకేనా? Now how to practice? So download and JDK installation completed. Next, how to practice Java programming in Visual Studio. So Java programming Visual Studio లో మీరు వర్క్ చేయాలంటే additionally Java extension pack and code runner both Visual Studio కి యాడ్ చేయవలసి ఉంటుంది. How to add it? How to add it? And open Visual Studio code. Open Visual Studio code. Yeah, opening. Please wait. Please wait. Processing జరుగుతుంది. Yeah. Yes. Now విజువల్ స్టూడియో కోడ్లో జావా ప్రోగ్రామింగ్ చేయాలంటే ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయాలి. ప్లగిన్స్ ఎక్స్టెన్షన్స్ అనండి లేదా ప్లగిన్స్ అనండి. హౌ టు యాడ్ ఇట్? క్లిక్ ఆన్ దిస్ బటన్. క్లిక్ ఆన్ దిస్ బటన్ టు యాడ్ ఎక్స్టెన్షన్స్. Extensions, click it here, then type what? Code runner first. Code runner install చేయండి. Click this button. Code runner install చేయడానికి click it here. It takes some time to install code runner. Yes, installation completed. Then second one, Java extension pack. Java extension pack. Now click on this button to install Java extension pack. Okay. Yeah, click it. Java extension pack. Java extension pack is a collection of popular extensions that can help write, test, and debug Java application in Visual Studio Code. Java extension pack అనేది ఎందుకు మనం యాడ్ చేయాలి అంటే this is the reason, right? Now install is under process. Installing జరుగుతుంది. Please wait. Yeah, installation completed. Now go for practice. Java programming practice చేయాలంటే వర్క్ స్పేస్ కి ఫోల్డర్ క్రియేట్ చేయాలి. వర్క్ స్పేస్ కి ఫోల్డర్ యాడ్ చేయాలి. దెన్ వర్క్ స్పేస్ సేవ్ చేయాలి. దెన్ వాట్? ఫస్ట్ యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ దెన్ సేవ్ వర్క్ స్పేస్ దెన్ create files. This is the order.
How to add folder to workspace, how to save workspace, how to create files, I will show one by one. Now, to add a folder, add folder to workspace. Click on file menu, then add folder to workspace. On the desktop, create one folder, then add it. A new folder, Java program. Java program. It is our required folder. Create any folder and select it. Click on add. Workspace ki folder అనేది యాడ్ చేశాను. ఈ వర్క్ స్పేస్ ని సేవ్ చేయాలి అంటే ఇలా సేవ్ చేసుకోవాలి. Click on file and save to workspace as and any name. Workspace name is Satyam's Tech, Satyam's Tech, then save. Now your folder is added to the workspace Satyam's Tech. Yes, yeah. So in Satyam's Tech Java program, and this one is your workspace, and this one is your folder. And Satyam's Tech is workspace, and Java program is your folder. Then how to create files one by one. Now click on Java program folder, click it here, and click on new file. Hello.java. Hello.java. Now my program is program to print. Yeah, wait, overview. Program to print message, to print hello world, to print hello world. Class public, we know this program, public class name is hello, and public static void main string args system dot out dot println hello world. Yes, yeah, save it. File, click on file menu, then save, then execute the program. Right click it, run code. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? రైట్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ రన్ కోడ్, లేదా షార్ట్ కట్ అయితే కంట్రోల్ ఆల్ట్ ఎన్. స్టార్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడానికి కంట్రోల్ ఆల్ట్ ఎన్, ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయాలంటే ఇన్ బిట్వీన్ కంట్రోల్ ఆల్ట్ ఎం. సో రైట్ క్లిక్, then click on run code to execute Java program, or click on this button. Click on this run button. ఈ run button మీద click చేయండి. Okay, now right click it, run code. Yeah, this is output. Already మీకు చెప్పాను, in this editor there are 3 parts. ఈ ఎడిటర్ లో మీకు 3 parts డిస్ప్లే అవుతాయి, and one is this one, and one is this one, and one is this one. Now in the IDE, and this one is called editor. Here it displays your source file or program. So here type program, ini మీరు ఏ లాంగ్వేజ్ చేస్తే ఆ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేయండి. అండ్ దిస్ వన్ ఈజ్ కన్సోల్, ఆర్ టెర్మినల్ ఇయర్ డిస్ప్లే ద అవుట్పుట్. ఈ విండోలో మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ఇయర్ డిస్ప్లే folders and files. In this Satyam's Tech and Java program, and this one is a workspace.
this one is workspace, and this one is folder, and these are the files. Hello.java, hello.class. Got it? So ఇలా మనం విజువల్ స్టూడియో కోడ్ ఐడిలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్లో ఏం డిస్ప్లే అవుతుందో ఐడెంటిఫై చేయండి. ఓకే, సో ప్రోగ్రామ్ ఎక్కడ టైప్ చేయాలి, దాని అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, మన క్రియేట్ చేసిన ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఎలా డిస్ప్లే అవుతాయి అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? యా, నౌ అండ్ అనదర్ ప్రోగ్రామ్, click on Java program folder and create file and some dot Java to find sum of A and B. Here what public void in public void public void something addition here public static void main. సో ఇలా మనం టైప్ చేస్తున్నప్పుడు పక్కన బెలూన్స్ వస్తున్నాయి చూసారా, దిస్ సపోర్ట్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. దీన్ని ఇలా మనం టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ ఫిల్టర్స్ వస్తే దాన్ని ఇంటెలిజెన్స్ సపోర్ట్ అంటాం. సో దెన్ స్ట్రింగ్ args, yeah, create object to the class sum is new sum yes dot addition, yeah. Here initialize a value, b value, and c equal to a plus b, and print system dot what అవుట్. ఇలా మనకి ఆటోమేటిక్లీ బెలూన్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఇంటెలిజెన్స్ సపోర్ట్ అంటాం. ఎస్ సమ్మీస్ ఆటోమేటిక్ సింటాక్స్ టైప్ చేస్తున్నప్పుడే చూడండి, ఇక్కడ రెడ్ లైన్ వచ్చేస్తుంది, ఇక్కడ రెడ్ అండర్ లైన్ వచ్చింది చూసారా, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రెడ్ అండర్ లైన్ వచ్చింది చూసారా. ఎస్, దాన్ని ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అంటాము. ఇయర్ పుట్ సెమికోలన్. నౌ యా, సేవ్ ఇట్, click on file and save and execute. Run code. Here sum is 30. Here sum is 30. And one more, the last one, how to read inputs from user. I mean read dynamic inputs while execution. Program execute అవుతున్నప్పుడు ఇన్పుట్స్ రీడింగ్ ఎలా చేయాలి, యూజర్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, చెక్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దెన్ హౌ టు సాల్వ్ ద హౌ టు గివ్ ద సొల్యూషన్. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. యూజర్ ఇన్పుట్స్ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం అని ఎలా సాల్వ్ చేసుకోవాలి. నౌ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ want to read AB values dynamically. So take a import java dot util dot scanner. Import java dot util dot scanner. Here import java dot util dot start. Yeah, next create a object scanner sc is equal to new scanner of system dot in read a value, and this is an object int a is equal to here system dot out dot println enter a value, enter a value, a is equal to c dot next
int then second one int b value, int b value. We know this, and just I'm talking about only installation and execution. What this scanner and all even నేను explain చేయట్లేదు. Yes, yeah. Click on file and save it. Right click it and run code. Here, read a value that is 10. Check it this problem. Cannot edit in read-only editor. ఇక్కడ మీకు వచ్చినటువంటి అవుట్పుట్ ఇట్ ఈస్ ఎ రీడ్ ఓన్లీ అంటే only display the information. It doesn't read any user inputs while execution. ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కానీ అవుట్పుట్ ని యూజర్ ఇన్పుట్స్ ని డైనమికల్లీ రీడ్ చేయలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. హౌ టు సాల్వ్ దిస్? ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలంటే చేంజ్ సమ్ సెట్టింగ్స్. హౌ టు చేంజ్ ఇట్? క్లిక్ ఆన్ ఫైల్ and preferences and click on settings, then click on extensions, then select what run code configuration, click it here, and in this list select run in terminal, select change. Yeah, select this, then మీరు select change. Okay, this is the way to solve this problem. Now then select it and save it, then save this file once again, then go for execution. Right click, run code. Code is already running. Now stop it first. Press Control Alt M. Press Control Alt M to stop the execution. Then go for again execute. Click on run code. Check it. మీ టెర్మినల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూజర్ ఇన్పుట్స్ రీడ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు enter a value that is 10 and enter b value that is 30. Yeah, sum is 40. Got it? How to read user inputs while execution. అర్థమైందా problem and its solution? Yes, this is the way to practice Java program in Visual Studio Code. అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు గెట్ మోర్ వీడియోస్. ఓకే, నా మీరు క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ ఇక్కడ చూడండి. యా, దిస్ ఈస్ these are the files, hello.java and some.java. These are the files. Dot class file అనేది every .java file has a dot class file. We know it in Java. So అదంతా మీకు జావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. And this is your folder. మీ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేశారు చెక్ చేయండి. on the desktop here this is your created folder. ఇదిగా మీరు యాడ్ చేసిన ఫోల్డర్ వర్క్ స్పేస్ కి ఓపెన్ ఇట్ మీరు చేసినటువంటి ఫైల్స్. ఓకే, so this is practice Java program practice in Visual Studio Code. Okay, files ఎక్కడ క్రియేట్ అయ్యింది అర్థమైందిగా. yes, now close this. Yeah, thank you to all.